పూరా లోకల్ కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకో. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఎంత కారణమో ఈ దేవాలయంలో ఇన్ని వందల సంవత్సరాల పాటు ఆ దేవునికి కైంకర్యాలు, పూజాధికాలు చేసుకుంటూ వస్తున్నటువంటి అర్చకులు కూడా అంతే కారణం. అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి సౌందరరాజన్ గారు కేవలము చిలుకూరు దేవాలయానికి పరిమితమైన వారు కాదు. ఉభయ రాష్ట్రాలలో ఉండేటువంటి దేవాలయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావటం కొరకు అహర్నిశలు కృషి చేసినటువంటి ఒక గొప్ప ఉద్యమకారులు. ఆ రకంగా అర్చక సంక్షేమం కోసం, దేవాలయాల పరిరక్షణ కోసము కాలికి బలపం కట్టుకుని వారి శరీరములో ఓపిక ఉన్నంత కాలము తిరిగారు. చిలుకూరు దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి హత్యాయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీహెచ్పీ డిమాండ్ చేస్తూ ఉంది. యజ్ఞ యాగాదులు చేస్తున్నటువంటి ఋషి మునులను హింసించినటువంటి రాక్షసులను శ్రీరామచంద్రుడు ఏ విధంగా దండించాడో ఆ విధంగా రాక్షస భావజాలంతో శ్రీ రంగరాజన్ గారిపై దాడికి పాల్పడ్డటువంటి నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసులను బీహెచ్పీ కోరుతూ ఉంది. ఈ దాడి కేవలం ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడిగా మేము భావించడం లేదు. దేవాలయాల వ్యవస్థపైన, అర్చక వ్యవస్థపైన, సామాజిక సంస్కరణల కోసం పోరాడుతున్నటువంటి వ్యవస్థలపైన జరిగినటువంటి దాడిగా బీహెచ్పీ అభిప్రాయపడుతుంది. సనాతన ధర్మం యొక్క పరంపరకు మాయని మచ్చగా తెచ్చే విధంగా నిందితులు ఈ దాడికి పాల్పడ్డారు.